హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఫస్ట్ నిఫ్టీ గురించి చెప్తాను. క్లియర్గా లాస్ట్ మన జీ న్యూస్లోనే చెప్పాను. లాస్ట్ వీక్ కూడా 23,000 దాకా మార్కెట్ టచ్ అవుతుందని. వన్స్ అది బిలో 1 అవర్ క్లోజ్ అయితే మళ్ళీ మార్కెట్ వచ్చి ఒక డౌన్ సైడ్ 22,500 దాకా చూస్తుందని. బట్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పడానికి వస్తున్నాను. నిఫ్టీ వచ్చి కంప్లీట్ డౌన్ ట్రెండ్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఏ షేరు కొన్నా కూడా పెరగట్లేదు. ఫస్ట్ పాయింట్, చాలామంది అడిగే క్వశ్చన్స్, సార్ ఏ షేర్ కొన్నా కూడా పెరగట్లేదు అంటే నేను చెప్తాను వినండి. మార్కెట్ వచ్చి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏదో ఇప్పుడు మన ఎన్ఎస్సిలో ఒక 2,000 షేర్స్ ఉంటే ఒక 50 షేర్స్ పైకి వెళ్తుంది, మిగతా 1,900 షేర్స్ డౌన్లోనే వస్తుంది. అంటే ఇవన్నీ వచ్చి మనం ఒక ఆపర్చునిటీగా యూటిలైజ్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం లాభాలు చేస్తాము, మార్కెట్ ఏ ప్రైస్లో కొనాలి. డౌన్ అయ్యేటప్పుడు ఒక స్టాక్ డౌన్ అవుతుందంటే పర్ఫెక్ట్గా ఏ ప్రైస్లో కొనాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలియకే ఇక్కడ చాలామంది సతమతం అవుతున్నారు. చాలామంది ఏం చేస్తారంటే ఒకే ప్రైస్లోనే కొనేస్తారు. కొనే దాంట్లో కూడా తప్పు లేదు, మంచి షేర్ అయితే తప్పు లేదు. బట్ అయితే ఆ ఓర్పు సహనం ఉండాలి కదా. ఆ ఓర్పు సహనం ఉండే వాళ్ళైతే ప్రాబ్లం లేదు, 2 సంవత్సరాలైనా వస్తుంది. అయితే ఓర్పు సహనం లేకుండా ఇక ఎలా చెప్పాలంటే బల్క్గా కొనేసి అమ్మేసి మళ్ళీ పెరిగినప్పుడు బాధపడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తారు. కాబట్టి నేనేమంటా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అండి. మనం వచ్చి మెంటాలిటీ ఒక్కరిలాగా ఉండదు. డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ ఐడియాస్ అన్నీ. అందుకనే షేర్లు వచ్చి ప్రిడిక్ట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ అనమాట. బట్ ఆ టఫ్లో కూడా నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీకు పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ ఏమేమి షేర్స్ కొనాలి, డౌన్లో కూడా చూడండి. జనరల్గా అప్ సైడ్లోనే చాలామంది చెప్తారు, బట్ నేను డౌన్లో కూడా ఏ షేరు ఎక్కడెక్కడ కొనాలి అనేది ఒక సిస్టమ్. అంటే మన దగ్గర క్యాపిటల్ ఒక 10 లక్షలు ఉంది, ఊరికే చెప్తున్నాను. దాన్ని 10 భాగాలు చేసుకొని 10 భాగాలు చేసుకుంటే ₹1,00,000. ఆ ₹1,00,000 కూడా 3 భాగాలు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి 50%, 50% చెప్తాను, లేదంటే 30%, 30%, 30%. ఈ 3 ప్రైజెస్లో చెప్తాను. పర్ఫెక్ట్గా ఆ ప్రైస్ వచ్చినప్పుడు, ఇప్పుడు రీసెంట్గా కూడా మార్కెట్ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. అంతకుముందు ఒక డౌన్ ట్రెండ్ ఉండింది. కొన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ఒక 30% పెరిగింది స్టాక్స్ అన్ని, మంచి ప్రాఫిట్స్ వచ్చింది. కాబట్టి అలాంటి షార్ట్ టర్మ్ కూడా ప్రాఫిట్స్ జనరేట్ చేసుకోవచ్చు. లేదు నేను కొని పెట్టుకొని ఒక లాంగ్ టర్మ్గా కూడా నేను అమ్ముకుంటాను సార్ అంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అనమాట. అది ఇప్పుడు చూడండి, మొదటి స్టాక్ వచ్చి మదర్సన్. చూడండి, మదర్సన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹144 ఉంది. ఇప్పుడు కొనకూడదు. దీన్ని వచ్చి ఒక 3 భాగాలుగా తీసుకోండి. ఫస్ట్ క్యాపిటల్, మనీ మేనేజ్మెంట్ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు దీన్ని మనం ఏ ప్రైస్లో కొనాలి అని ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మన దగ్గర ఒక సింపుల్గా చెప్తాను, ₹1,00,000 క్యాపిటల్ ఉంది. దాన్ని 10 భాగాలు చేసుకున్నాం, 10,000. ఆ 10,000ని 3 భాగాలు చేసుకుంటే 3,500, 3,500, 3,000. దీన్ని ఎక్కడెక్కడ కొనచ్చు అని ఫస్ట్ 35% ₹116 ఒక 35% మనం కొనాలి. అక్కడికి వస్తే ఇప్పుడు 144 ఉంది. ఈ డౌన్ ట్రెండ్లో ఈ ప్రైజెస్ అన్నీ చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ₹116 వచ్చిందంటే అక్కడ మనము ఒక 35% మనం కొనాలి. తర్వాత ₹89 వస్తే అక్కడ కూడా మనము ఒక 35% కొనాలి. అంటే ₹10,000 మీరు చూడండి, ₹3,500, ₹116, ఇంకొక ₹3,500, ₹89,
ఇంకొక 3,000 రూపాయలు ఉంటుంది కదా, అది వచ్చి 46 రూపాయలు ఆడికి వస్తే చూడండి, ఈ ప్రైజెస్ అన్నీ మీకు తగిలిందంటే లక్కే. ఎందుకంటే అంటున్నాను, కొని పెట్టుకుంటే నెక్స్ట్ కమింగ్ బుల్ మార్కెట్ నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత మీరే కోటీశ్వరులు. అది వాళ్ళ మనీ మేనేజ్మెంట్కి వదిలేస్తాం. ₹1,00,00,000 పెట్టుకుంటే ₹1,00,00,000 వచ్చేస్తుంది. అంత నెక్స్ట్ 3 ఇయర్స్లో అయితే పర్ఫెక్ట్గా ఆ ప్రైజెస్లో కొనాలి. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వడం అలాంటివన్నీ చేయకూడదు. నాకు ఈ డబ్బులు అవసరం లేదు, ఒక 3-4 సంవత్సరాలు అంటేనే అటెంప్ట్ చేయాలి. లేదు షార్ట్ టర్మ్ నాకు 20% 30% అంటే తీసుకొని వెళ్ళిపోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 28వ వర్క్షాప్ ఆల్రెడీ వచ్చి 27 వర్క్షాప్ మనం కంప్లీట్ చేసుకుంటున్నాము. అయిపోయింది. అంటే 27వ వర్క్షాప్ ఇప్పుడు ఈ జనవరి 25th and 26th అది కంప్లీటెడ్ సీట్స్. ఇప్పుడు 28వ వర్క్షాప్ వచ్చి చెన్నైలో March 15th and 16th మనము ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 days మనం జరుపుకోబోతున్నాము. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అయిన వర్క్షాప్. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తాం. ఒకటి, బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో 5% రిటర్న్స్. మరొకటి వచ్చి ఇట్స్ వెరీ సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్ అండి, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. ఇట్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇవన్నీ ఒక లైఫ్ టైం అన్నమాట. అది ఒక ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులన్నీ ఉంటాయి, అవన్నీ పూర్తి చేసుకొని అక్కడికి రాగలరు. అది మరొక స్టాక్ వచ్చి పిఐ ఇండస్ట్రీస్. చూడండి, పిఐ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3,476 ఉంది. ఇది ఎక్కడెక్కడ కొనచ్చు అని చెప్తాను. ఇది వచ్చి ఒక 3 ప్రైసెస్లో కొనాలి. మొదటి ప్రైస్ వచ్చి 3,173 రూపాయలు, అక్కడ ఒక 35%. తర్వాత 2,804 రూపాయల్లో ఒక 35%. తర్వాత 2,200 రూపాయల్లో ఒక 30%. ఈ 3 ప్రైస్లో మీరు కొంటే మనము పర్ఫెక్ట్గా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రైజెస్లో కొని పెట్టుకుంటే నెక్స్ట్ కమింగ్ డేస్కి బుల్ మార్కెట్కి బ్యూటిఫుల్గా ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇవన్నీ ఒక వండర్ఫుల్ సబ్స్క్రిప్షన్. ఇంకోటి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇట్స్ అ వెరీ పర్టికులర్గా ఆప్షన్ కోసమే ఈ ప్రోడక్ట్, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఈ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ కూడా ఉంది. కాబట్టి ఆప్షన్లో ట్రేడింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఫ్యూచర్స్లో కూడా అది. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కాబట్టి గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్స్ అన్నీ వస్తున్నాయి. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.